నమస్కారం. మన ఈనాటి నీవే నేనే కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డెంటల్ ఇంప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ గారు, అదేవిధంగా ఆయన సతీమణి డాక్టర్ ప్రత్యూష గారు, ఓరల్ ఫిజిషియన్ మనతో పాటు ఉన్నారు. వారి వైవాహిక జీవిత విశేషాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం, మీకు కూడా మా నీవే నేనే కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేనేంటంటే మీ దాంపత్య జీవితం గురించి నేను అడుగుతూ ఉంటాను, మీరు తొందరగా చెప్తే. అయితే ముందుగా మీది ప్రేమ వివాహం పెద్దలు కుదిరించింది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎప్పుడు, ఎలా జరిగింది? 2000 marriage. Love in 1992. 92 when we joined in the college. Like we were classmates and benchmates together. Okay. ఎలా జరిగింది, ఎలా సాగింది, ఎన్ని సంవత్సరాలు జరిగింది, తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? From 92 onwards, batchmates, classmates. After MDS అయిపోయాక 8 years of continuous course అయిపోయాక దెన్ మ్యారేజ్. మీరు చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఏదో గడిచింది ఆలోచన? వెంటనే డెసిషన్ అని కాదు, బట్ ఒకసారి ఒక స్టిక్ ఆన్ అయ్యాక బోత్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత. ఇనిషియల్ గా మనకేం తెలియదు కదా, స్టార్టింగ్ వచ్చి promise like the way he said in the first early stages, the same thing he continued until the end of the, like till now he is the same. There's no change in his attitude or wording. మనము స్టార్టింగ్ లో మనకేం తెలియదు యాక్చువల్ గా, బట్ అలా కొంచెం కొన్ని రోజులు అయ్యాక వి బోత్ అండర్స్టాండింగ్ కొంచెం వాట్ ఈజ్ హర్, వాళ్ళ ప్రయారిటీస్ ఏంది, మన ప్రయారిటీస్ ఏంది. ఇఫ్ ఇద్దరం డాక్టర్స్ అయితేనే బెస్ట్ అని అనుకోని దెన్ వి డిసైడ్. అంటే మామూలుగా అయితే డాక్టర్ని చేసుకోవాలన్న రూల్ ఉంటుందా సార్ మీ దాంట్లో? రూల్ ఉండదు, కానీ డాక్టర్ అంటే డాక్టర్ని డాక్టరే అర్థం చేసుకోగలరు యాక్చువల్గా. వేరే వాళ్ళు అంటే మేము మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ ఈవినింగ్ 10 o'clock ఇంటికి వచ్చి అగైన్ 2 గంటలకు ఏదో ట్రామా కేసు అని వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 6కి రావడం, ఇలాంటి వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాళ్ళు కామన్గా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఎయిమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ డాక్టర్స్ ఏంటంటే ఇది మన లైఫ్, ఇది లైఫ్ మనం డెడికేటెడ్ టు ద పబ్లిక్ ఆర్ పేషెంట్స్. ఫ్యామిలీ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, ముందే తెలుస్తుంది మాకు. ఈ ఫ్యామిలీ లైఫ్లో ఉన్న రౌండ్సేపు ఏం చేసుకోవాలి, ఇలా మా ప్లానింగ్ ఉంటుంది. దాని కంపేర్ డాక్టర్ కాకుండా అదర్ ప్రొఫెషన్ అనుకోండి, వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. చిన్నప్పటి నుంచి ఇలా ఉంది, మా డాడీ వాళ్ళు ఇలా ఉన్నారు, 1 week హాలిడే ట్రిప్ వెళ్ళాము, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. ఇవన్నీ ప్రాక్టికల్గా డాక్టర్స్కి చాలా కష్టం. డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎనీ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు డాక్టర్ షుడ్ గో అండ్ అటెండ్. నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ మనం ఆలోచించడానికి టైం ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ అయితేనే బెటర్ అని అండర్స్టాండింగ్కి వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు ఒక దగ్గరే ఉండొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్క దగ్గర వర్క్ చేసేదానికన్నా ఇద్దరు ఒక దగ్గర ఉండొచ్చు. లైఫ్ టైం ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి చూసింగ్ ఏ డాక్టర్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్. మేడం, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అంటే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2000లోనా? No, actually, the moment I joined my college, I lost my father. After I lost my father, I joined up the college. That time I was literally in a condition where I lost somebody who is very important. That time I met Prasad in college. From then he is my mentor, caretaker, everything. So like that it was went on. అలా చిగురించిందన్నమాట. ఒక వంతు మీ నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారండి. He is expired. Yes, that way maybe. అంటే దేవుడు ఒకరిస్తే ఒకరిని తీసేస్తే ఒకరిని ఇస్తాడు అన్నట్టు మేబీ. నాకేం తీయకుండానే ఇచ్చాడు. ఎందుకంటే he used to guide me in studies, he used to take care of me. So like that I was into, and we both came to an understanding. Later we joined up PG, then he has explained to his parents, ala cover chesi, then we were into married life. So we started practice. అంటే ఇంట్లో వాళ్ళు ఏం ఇబ్బంది? There's no controversy at all, like he managed everything. He did everything. మీ ఇంట్లో అంటే మీరే మేనేజ్ చేశారని కాబట్టి. ఇంట్లో అంటే నార్మల్ యాజిటేషన్స్ అనేవి లిటిల్ బిట్ ఉంటాయి. వాళ్ళ ఎయిమ్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ లోపల కల్చర్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు డాక్టర్ కోడలు కావాలా, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటే ఇంట్లో ఎలా, ఇలా పెద్దవాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఎనీహౌ బెటర్ టు కన్విన్స్. వాళ్ళకి అర్థం అవుద్ది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఐడియల్గా ఉండేదానికన్నా ఒక వర్కింగ్ ఉమెన్ వస్తే వాళ్ళకేం ఉండదు. వర్కింగ్ ఉమెన్ వస్తే పిల్లల్ని ఎలా చూసుకుంటారు, ఈ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఉంటారు. బికాస్ వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేదు. అది వీ ట్రై టు కన్విన్స్ దెమ్.
దిస్ ఈస్ బెస్ట్, ఇదైతే బెటర్ అవుద్ది ఇన్స్టెడ్ ఆఫ్ డిఫరెంట్గా ఉండేదానికన్నా. డాక్టర్ లైఫ్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, అది అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ వీ హ్యాడ్ అన్ అండర్స్టాండ్, ఒక 7 or 8 years నుంచి మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఉన్నప్పుడు బెటర్ ఎందుకు ఇన్స్టెడ్ ఆఫ్ అని ఐ కన్విన్స్. పెద్ద ఎజిటేషన్ ఏం లేదండి, ఇట్స్ జస్ట్ జరిగిపోయింది కదా. అంటే మొత్తానికి అయితే ఒప్పించి చేసుకున్నారు, అయిపోయింది. యా, మొత్తానికి డాక్టర్ని చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. డాక్టర్ని అని అనుకోలేదు. ఇట్స్ నాట్ ఎ డాక్టర్ ఆర్ ప్రొఫెషన్. మనకు ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీతో ఉన్న అమ్మాయి ఉంది, మన కేరింగ్ గా తీసుకుంటున్నప్పుడు అది డాక్టర్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. డాక్టర్ అనేది మా మైండ్ లో లేదు, దట్ ఈస్ అగైన్ బిజినెస్ మ్యాటర్. డాక్టర్ చేసుకోవాలి. ఓకే, మనకంటూ ఒకరు ఉండాలా, తెలిసిన వాళ్ళే బెటర్ కదా ఇన్స్టెడ్ ఆఫ్ తెలియని కొత్త వాళ్ళకన్నా. దట్ ఇస్ ద బెస్ట్. అంటే మీరు డాక్టర్ అయిదామని చిన్నప్పటి నుంచి ఆలోచన ఉన్నాయా, లేకపోతే అసలు ఏ డాక్టర్ అవుదామని అసలు లేదు. ఏమవుదాం అనుకున్నారు మీరు? చిన్నప్పటి నుంచి మాకు గోల్స్ అనేవి ఏం లేవు ఆ రోజుల్లో గోల్స్ ఏం లేవు. బట్ ఓన్లీ థింగ్, ఆంధ్రాలో ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అనేది ఇట్స్ ఎ కామన్ ఎంటిటీ దోస్ డేస్. మా బ్రదర్ ఇంజనీర్ అయ్యాడు కాబట్టి ఇంక నేను డాక్టర్ కంపల్సరీ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ నాకు. అలానే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కరు ఇంజనీర్ అయితే రెండో వాళ్ళు డాక్టర్ ఉన్నారు. దట్ ఇస్ ద ఫ్యామిలీ. జాబ్ సాటిస్ఫాక్షన్, ఎనీ న్యూ కేస్, ఒక న్యూ కేస్ మనం చేసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ అండ్ అవుట్కమ్, దట్ ఈస్ ద ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. ద సెకండ్ వన్ ఈజ్ పేషెంట్ మనకు చూపెట్టే ఆ కృతజ్ఞతాభావం, దట్ ఈస్ ఆ రెస్పెక్ట్ కానీ అది కానీ. ఎందుకంటే నేను ఎప్పుడు డిఫరెంట్ కేస్ చేసినా కూడా ఐ వోంట్ ఛార్జ్ దట్ పేషెంట్, అసలు ఛార్జ్ చేయను. ఈవెన్ పూర్ పేషెంట్స్ వచ్చినా, ఇంకా ఎవరన్నా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఫుడ్కే ఇబ్బంది పడుతుంది, వాళ్ళు వచ్చి మనం ఛార్జ్ చేసే పొజిషన్ ఉండదు. ఏంటంటే సంథింగ్ వాళ్ళకి కావాలా, అది ఇచ్చిన రోజు మాత్రం మా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈవెన్ కండక్టింగ్ ఏ ఫ్రీ క్యాంప్స్, ఇప్పుడు బ్లైండ్ స్కూల్స్లో క్యాంప్స్ కానీ, ఆ చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న 1 day వాళ్ళకి మనం ఏం చేసామని అనుకున్నది ఆ 1 dayనే మాకు సాటిస్ఫాక్షన్. రిమైనింగ్ మేము చేసే మిగతా అన్ని రోజులు ఇట్స్ జస్ట్ ఎ మెకానికల్. పెట్టాం, క్లినిక్ పెట్టాం, దీనికోసం ఒక చెయ్యాలి ఇలానే ఉంటుంది. కానీ ఎనీ న్యూ కేస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ద సొసైటీ డెడికేషన్, పూర్ పీపుల్ చేసిన ఈ 2 times మాకు వస్తుంది సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ యాక్చువల్గా మాకు ఎవ్రీడే బర్నింగ్ ప్రాబ్లం అదే. ఎవ్రీడే సాధారణంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మాకు కూడా, ఒక హౌస్ వైఫ్ని చేసుకొని ఉంటే అట్లీస్ట్ చిన్న పిల్లలకి అన్నీ చూసుకునేదానికి. మనం ఎంతమందిని ఎంప్లాయ్ చేసినా కూడా నాట్ లైక్ మదర్ కేరింగ్ ఈజ్ డిఫరెంట్. అది మా అబ్బాయి మిస్ అవుతున్నాడు లైఫ్ టైం, అది నాకు తెలుసు. మ్యాక్సిమం ఒక 1 hour నాకు ఇక్కడ దాకా తీసుకెళ్ళి డాడీ అన్నా కూడా స్పెండ్ చేయలేని స్టేజెస్లో ఉంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ చేయగలిగింది ఏం లేని స్టేజెస్లో ఉన్నాం. బట్ మా వర్క్ మేము లిమిట్ చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు మేము లిమిట్ చేసుకోవాలనుకున్నా కూడా కంటిన్యూస్ ప్రాక్టీస్ పెరుగుతూనే ఉంది, కానీ దానికి లిమిట్ అవటం లేదు. ఒక 10కి 9:30 10కి ఇంటికి వచ్చిన కాడ నుంచి ఐ యూస్ టు టెల్ హిమ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. చిన్నప్పటి నుంచి కూడా ఈ నెవర్ క్రాంకీ ఆర్ హీ నెవర్ బ్రేక్స్ హిస్ టాయ్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద కిడ్. యాక్చువల్గా బాబుతో ప్రాబ్లం లేదు, మాతోనే ఉండాలి ప్రాబ్లం, స్పెండ్ చేయట్లేదని. హీఈస్ రియలీ జమ్ ఆఫ్ ఏ బాయ్ అండ్ ఎక్కడ వెళ్ళు నన్ను అది నేర్చుకో ఇది నేర్చుకో అంటే హీ గోస్ అంతే. వై షుడ్ వెళ్ళా అని ఇలాంటి క్వశ్చన్ మాకు లేదు. అండ్ లక్కీలీ వీ గాట్. యాక్చువల్గా అలా క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టుంటే మోస్ట్లీ ఒకళ్ళన్నా వదిలేయాల్సి వచ్చింది ప్రొఫెషన్. ఆర్యాతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మామూలుగా చిట్ చాట్ చేశాను, అంటే మీతో చేసే ముందు కొంచెం ప్రాక్టీస్ కోసం ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అని అంటే డాడీ ఇష్టం అని అన్నాడు.
చేస్తాడు. ఎందుకని అంత సడన్ గా చెప్పేసి ఏంటన్నా దీనికోసం ఆలోచిస్తారు కదా? దీనికి ఆలోచించే ఆల్రెడీ మా మమ్మీ నన్ను ఎలాగో పట్టించుకోదు, డాడీ అయితే ఎగ్జామ్ అప్పుడు ఏదో నాకు హెల్ప్ చేస్తాడు, అందుకోసం డాడీ పెద్ద గబుక్ అని చెప్పేసి. అలా ఎప్పుడు చెప్పాడు నాకు. మీరు నమ్మరా? మీకు మా వాళ్ళందరూ సాక్ష్యం చూపిస్తాను నిజంగా, మీరు నమ్మరు కదా. అలా చెప్పడు కానీ యాక్చువల్గా ఇద్దరు ఈక్వల్, బట్ ఓన్లీ డాడీ లిటిల్ బిట్ హై లెవెల్ అంటాడు. మాట నమ్మండి, నిజం అన్నాడు. ఎందుకంటే వీ బోత్ హ్యావ్ మోర్ అటాచ్. నేను ఎక్కువ అటాచ్మెంట్తో ఉన్నాను, కేరింగ్ తీసుకుంటే ఎక్కువ అటాచ్మెంట్తో ఉన్నాను. అంటే ఎట్లా ఉంటుందంటే రోజు తిట్టి రోజు మాట్లాడి చరి అది చేయొద్దు, చరి ఇది చేయొద్దు అని చెప్పే మమ్మీ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ డాడీ ఒక్కసారి కళ్ళు అడ్డు పెట్టినా కూడా ఈయన ఫీల్ బ్యాడ్ అనమాట, ఇమీడియట్లీ ఈ క్రైజ్. అది నేను 10 సార్లు తిట్టు నోట్ల నుంచి మాట రాదు, పక్కకు చూపుండదు. అంటే ఏం లేదు మా, దిస్ ఇస్ ద ప్యాంపర్డ్ కిడ్. స్టార్టింగ్ ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ 5 months నా ప్రాక్టీస్ 9 to 11 నేను ప్రాక్టీస్కి వెళ్ళకుండా స్కూల్ బయటే ఉండేవాడిని. ఏడుస్తా ఉన్నా కూడా ఎందుకు బయటకు వచ్చేస్తాడు అని చెప్పి నేను ఆ 2 hours నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను. 9 to 11 నేను అసలు ఎవరికి దొరికాడు, స్కూల్ బయటే ఉండేవాడిని. 11 o'clock క్రాస్ చేసుకొచ్చి కారు ఉంటేనే లోపల ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. సో బట్ దెన్ yes become a topper of each and every whatever the exam ఏం రాస్తాడు. he is very good in all activities whatever he takes, and skating champion, spell bee competition లో district topper నెల్లూరులో. అంటే వాళ్ళ ఏజ్ కి చాలా ఎక్కువ. he has earned a lot of. మీరెవరు పట్టించుకోకుండా అంత బాగా చదువుతుందంటే పట్టించుకోకపోవడం అనేది ఏం లేదు. మేబీ we didn't spend the quality of time, but I used to take care of everything. బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఈజ్ ఏ గిఫ్ట్స్ కిడ్. హోంవర్క్ చేసుకోవాలని అయితే నేను చెప్పలేదు, మేము ఎవరూ చెప్పం హోంవర్క్ చేస్తాం. స్కూల్ నుంచి రావడం ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేసి దెన్ హీ విల్ గో ఫర్ నెక్స్ట్ ఎనీ ప్లేయింగ్ కానీ. We had one conversation in first standard when he was in first standard. There lot of homework అప్పుడే స్టార్ట్ అయింది. సో I said I am not able to attend you, right? So నేను ఒక ట్యూషన్ టీచర్ని పెడతాను అని. Then I don't know, he never likes a tuition teacher to come home and teach, అలా నచ్చేది కాదు. Then I think he has decided. ఈ రోజుకి టీచర్ అయితే లేరు, ట్యూషన్ టీచర్ అనేవాళ్ళు లేరు ఇక్కడ. So he does himself. ఓన్లీ స్కూల్లో వినడం, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవడం, దట్స్ ఇట్. స్కూల్లో ఆల్సో he gets nice compliments. వారం రోజులు ఎలా గడుపుతారు అంటే ఒక వీక్ తీసుకుంటే ఎలా గడిచిపోతుంది తెలీదు. అది మాకు కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం బాబుతో సరి, మళ్ళీ నిద్ర లేని ద సేమ్ రొటీన్. ఈవెన్ సాటర్డే ఇక్కడ హెక్టిక్ ప్రాక్టీస్ ఉంటుంది అప్ టు నైట్ 10-10:30. సండే ఒక్కరోజు లేటర్. ఆ లేటర్ టైంలో నౌ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ నెల్లూరులో హాస్పిటల్ కూడా ఐ హ్యావ్ టు టేక్ కేర్. అక్కడ 1 team of doctors ఆర్ దేర్, స్టిల్ నా కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. సండే మండే అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇక్కడ 5 days అక్కడ 2 days. అసలు ఎలా గడుస్తుందో మాకు తెలియటం లేదు, చాలా ఫాస్ట్ గా గడుస్తుంది. ఎప్పుడైనా కొంచెం చేంజ్ చేద్దాం, ఇలాంటి రోజు ఇలాగే గడిచిపోతుంది అన్న ఆలోచన అనిపిస్తుంది, డెఫినెట్ గా ఉంటుంది. బట్ మా లైఫ్ డిపెండ్ ఆన్ అదర్ పర్సన్స్. మా చేతుల్లో లేకపోయినా మేము చేయగలిగింది ఏం కనపడుతుంది. మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్. ఏ రోజు ఒక్కరోజు దొరికినా కూడా మాకంటూ 1 day చాలు, అట్లీస్ట్ 2 weeks ఒక్కరోజు అన్నా ఒకరోజు దొరికితే చాలని. బట్ ఇంకంతే, ఇక 1 or 2 hours దొరికింది అనుకుని ఏదో సమ్ షాపింగ్ బయటికి వెళ్ళాలి కదా, మేము కూడా చూడాలి కదా సిటీ అంటే ఎలా ఉంది. సిటీ అంటే ఎలా ఉంది ఫస్ట్ దానికి ఎక్కడన్నా కొత్తగా ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఒకసారి వెళ్ళాలి అంటే మాకు టైం లేదు. ఆ 1 hour, ½ hour ఎప్పుడైనా దొరికినప్పుడే అలా వెళ్ళి చూసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఒకసారి ఆ లవ్ లో ఉన్న రీల్ ఒకసారి వెనక్కి చెప్తే ఆ ఫీల్ ఎలా ఉండేది? ద ఫీల్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. యాక్చువల్గా ఈ రోజు అంటే లవ్ గురించి చెప్పడం వేరు, కానీ పాటలు పాడడం అలాంటి అంత టాలెంట్ మాకు లేదండి. మరి ఏం లవ్ చేశారండి? మాకు చెప్పాం కదా, ద సేమ్ కాలేజ్లో సరిపోయింది మాకు. ఇదేనా లవ్? యాక్చువల్గా వీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ లవ్. లవ్ అనేది తెలియదు. I told you I lost my father కదా, ఆ టైంలో so I used to cry and all the time. ఇట్స్ అఫెక్షన్ అంటారో అట్రాక్షన్ అంటారో వీ డోంట్ నో. ఈ రోజు అంటే చెప్తాం లవ్ అంటే ఏందని. He used to take care of me, and then the first month itself he told me, I am your local guardian, tell మీ అమ్మకి చెప్పు ఎవరు రాకూడదు, నేను
లోకల్ గార్డెన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను నిన్ను ఫైనల్ ఇయర్లో ఇంట్లో చెప్తా, పెళ్లి చేసుకుంటా. అట్లనే లేదు, ఐ వాజ్ హెజిటేటింగ్. ఏంటంటే అలా నమ్మకం అట్లేం లేదు. ఐ వాజ్ లిటరల్లీ ఏంటంటే మేము ఎప్పుడు కో ఎడ్యుకేషన్ చదవలేదు, నేను ఎప్పుడు ఉమెన్స్ కోయడ్లో చదవలేదు. సో బయట కొంచెం సీనియర్స్ అట్లా ఎట్లా ఓకే అబ్బాయి మంచి అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు అంటే సరే వద్దులే బాగా చూసుకుంటున్నాడు అలా అలా ఉండేది. యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. తర్వాత ఎప్పుడైనా మోసపోయాను అనిపించింది? ఇప్పటిదాకా అయితే ఎప్పుడు అనిపించలేదు, అసలు ఎప్పుడు రాలేదు. చదువు గురించి అయితే నేను ఎప్పుడు ఎలా ఉంటాడంటే అప్డేట్లో ఉంటాడు, ఎప్పటికప్పుడు చదివేస్తాడు. అంటే బట్టి కొట్టడం ఈ టైప్ కాదు. మనం ఏ టైప్ అంటే మనకు పుస్తకం తీయడం అంటే చాలా కష్టం, ఎవరైనా చెప్తే ఈయన పెట్టి రాసే టైప్ అన్నమాట. సో యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్, ఐ యూస్ టు టైప్. అలాగలాగా ఐ యూస్ టు కమ్ యాజ్ అ టాపర్ ఆఫ్ ద కాలేజ్, అలా యూనివర్సిటీ టాపర్ కింద అలాగా తన ద్వారా తన వల్ల నేను తను ఒకసారి చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని సబ్జెక్టులు ఎప్పుడు టాపర్ కింద రావడం, దాట్ మీ ఎంజాయ్. అంటే అన్ని హెల్ప్ చేశారు కాబట్టి ఏదో లవ్ చేశారు అంత. లవ్ అలా ఏదో అని ఏం లేదు, చెప్తాను. ఇట్ వాజ్ అది తను అన్నట్టు ఎఫెక్షన్ లీడ్స్ ఇంటూ లైక్ వదలలేము కదా, ఇంకా అలవాటు అయిపోయింది. ఎస్ వి ఆర్ కంఫర్టబుల్ ఇన్ వన్ జోన్. ఒకసారి కొట్టుకున్నారా? కొట్టుకోవడం అనే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎప్పుడైనా చాలా ఇంకా ఈ రోజుల్లో కొట్టుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. చాలా రేర్ హీ గెట్స్ యాంగ్రీ. కోపం అనేది చాలా తక్కువ. ఒకసారి వస్తే మాత్రం వైల్డ్ గా ఉంటుంది. దట్ టైమ్ బిఫోర్ ముందర తెలియకపోయినా లేటర్ ఒక 5 minutes ఐ యూస్ టు గో అవే, పక్కకి వెళ్ళిపోయేదాన్ని. కాబట్టి నెవర్ లైక్ వెరీ సాఫ్ట్. నాకు రోజు కోపం వస్తుంది ఏమో, అంటే అయ్యి ఉండొచ్చు కోపం. అది ఇరిటేషన్ కొంచెం అనుకున్న టైంకి పని అవ్వకపోతే. ఎనీథింగ్ బ్రైట్, వి ప్రిఫర్ బ్రైట్ కలర్స్. ఇద్దరు ఒకటే సార్. ఏ హీరో అంటే ఇష్టం? అట్లేం లేదు, సినిమా చూస్తుంటారా? అన్ని సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వను మోస్ట్లీ, ఎందుకంటే అది నైట్ 10 తర్వాత కదా, అప్పుడు మా పేషెంట్ డిస్టర్బెన్స్ ఉండదు. మూవీస్ చూస్తాను. బాగుంటే ఎందుకు బాగుందని చూస్తాను, బాగలేకపోతే ఎందుకు బాగలేదు చూస్తాను. బాగా లేకపోయినా ఎందుకు బాగలేదని చూస్తారా? అందుకోసం అండి సూపర్ గా ఆడుతున్నాయి బాగా సినిమాలు కూడా. టైం దొరికేదే 10:30 తర్వాత కోసం మీకు అక్కడ ఉండే. తర్వాత సినిమాలు అయిపోయింది, రంగుల గురించి మాట్లాడతాం. ఇంకేమన్నా ఇంకా మీకు సంబంధించింది ఏదైనా మీరు చెప్పాలనుకుంటే, మీకు ఇష్టమైనవి, బాగా ఇష్టమైనవి తిండిలో చెప్పండి. ఫుడ్లో హీస్ టిపికల్ నెల్లూరియన్. నెల్లూరు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో చేపలు అంటే ఈజ్ నాట్ నాన్ వెజిటేరియన్. మేడం వంట దాంట్లో మీకు నచ్చేది ఏంటి చెప్పండి? వంట వచ్చా ముందు చెప్పండి. చాలా చాలా బాగా కాదు, పర్లేదు బాగానే చెప్తాను. మీరు చెప్పండి, మీరు వంట. అలాగా వంట వచ్చు. నెలకు 1 రోజు 2 రోజులు వంట చేస్తారు. కాంప్రమైజ్ కాకుండా చెప్పండి. చెప్తున్నాను కదా, నెలకు 1 రోజు 2 రోజులు వంట చేస్తారు. హార్డ్లీ వంట తినుంటే ఒక 40 times తినుంటా అవుట్ ఆఫ్ దిస్ 20 years. అంతే. అంటే చేయరు కదా ఇంట్లో వంట, చేయరు. బాగా వచ్చు, సూపర్ చేస్తాను. కాలేజ్ లో ఉన్నప్పుడు అంతా చిన్నది మర్చిపోయేవాళ్ళు. పెళ్లి కాకముందు ఏమైనా నమ్ముతాం, పెళ్ళైన తర్వాత పట్టించుకో. సరే మీరు బాగా వండుతారు మీరు అనుకోండి, ఫీల్ కాండి ఇప్పుడు అలా. సరే మీకు బాగా నచ్చింది ఏం లేదా ఇప్పుడు వరకు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా షీ కుక్స్ అన్ని ఏదైనా. ఇప్పుడు మా మదర్ ఏమన్నా చేశారనుకోండి, షీల్ గ్రాస్ విత్ ఇన్ పాయింట్, ఇమీడియట్ గా పాయింట్ చేసి నేను ఏదైతే ఎక్కువ ఇష్టపడుతానో అవి వరకే అక్కడ ఉంటాయి ఇంట్లో మెను. తిండి విషయంలో అప్డేట్, తిండి విషయంలో అంతా బ్యాక్. తిండి విషయం వచ్చేసరికి ఫుడ్ లవర్ అంటే ఫుడ్ లవర్ ఏం కాదు, హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. వీ నెవర్ గో ఎక్కువ రెస్టారెంట్స్ అదంతా ప్రిఫర్ చేయండి. డ్రై ఫుడ్స్ అండ్ వాట్ ఎవర్ గ్రేవీ మసాలాలు లైక్ చేయాలి. అంటే మేము తినడానికి పుట్టలేదండి, బతకడం కోసం తింటున్నాం. దట్ ఇస్ ద ఓన్లీ కాన్సెప్ట్. వెరీ గుడ్ అండి. మీరు సినిమాలు చూస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. డైలాగ్ కాదు, అదే మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఉంటేనే ఒబెసిటీ రాదు, ఆరోగ్యం శుద్ధంగా ఉంటుంది. తిండి కోసం బతికామనుకోండి. వినాలి. తినడానికి ఇప్పుడు ఏమంటారు లాస్ట్, తినడానికి పుట్టలేదు బ్రతకడానికి తింటున్నాం అంటారు. బతకడం కోసం తినాలా, అంతేగాని తినడం కోసం తిన్నాం అనుకోండి, వెరీ నెక్స్ట్ మూమెంట్ నుంచి మనకు కావాల్సిన వాట్ ఆర్ ద థింగ్స్ ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అవి అన్నీ మనకు కనపడదు.
అప్డేట్స్ కూడా చూస్తారు. హాయ్ ఆర్య, నన్ను ఏ క్లాస్ చదువుతున్నాను? నేను 4th క్లాస్ చదువుతాను. ఫస్ట్ టైమేనా 4th క్లాస్? ఫస్ట్ టైం చదువుతున్నా? వెరీ గుడ్, బాగా చదువుతున్నాను. అయితే ఏంటంటే ఆర్య, నేను కూడా కొంచెం మమ్మీ డాడీని అడిగాను కదా, నేను కూడా వాళ్ళ గురించి మామూలుగా వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి వాళ్ళు అన్ని నిజాలే చెప్పుకుంటున్నారు. మనం అనుకుందాం, అలా ఫీల్ అవుదాం. అయితే ఇప్పుడు ఉన్న నిజాలన్నీ నువ్వు కరెక్ట్గా చెప్పాలి నాన్న. నీకు మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టం అంటే ఏమన్నా? నాకు ఇద్దరు ఇష్టం, కానీ ఎక్కువగా డాడీ ఇష్టం. మాట మార్చు ఆర్య. చెప్పు, మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం చెప్పు. ఓకే, నాకు ఇద్దరు ఇష్టం, కానీ డాడీ ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే మమ్మీ షీ కమ్స్ at 10 and she goes for emergency cases. డాడీ అట్లా చేయడు. డాడీ జస్ట్ డెంటల్కి, మమ్మీ అంటే ఆపరేషన్స్, మేజర్ ఆపరేషన్స్ అవంతా చేస్తుంటుంది. సో ఒకరోజు నైట్ 12కి వచ్చింది, 1 hour స్లీప్ అంతే. మళ్ళీ 2కి వెళ్ళి మళ్ళీ 6కి వచ్చింది. 6 నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది. జస్ట్ 1 hour స్లీప్. బాగా గుర్తుపెట్టుకున్నాను. అరే చెప్పినాను, నీ బర్త్డేస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? వీళ్ళు అప్పుడైనా ఉంటారా ఉండరా మమ్మీ డాడీ? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేసెస్ దట్ దే హ్యావ్. వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళు రారు. నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయనట్లాగా రమ్మని. బట్ ఈవినింగ్ సెలబ్రేట్ కదా, చెప్పు. ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే నైట్ 12కి సెలబ్రేట్ చేసుకుంటాం. మా ప్రేక్షకులు మీరు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి? మేము ఆరోగ్య సూత్రాలు ఇన్ ద సెన్స్, మనకు మౌత్ ఈజ్ ద ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. ఇట్స్ ఎ కాన్సెప్ట్. నోరు శుభ్రంగా ఉంటే 80% ఆఫ్ ద జబ్బులు మన బాడీలోకి మైక్రాన్స్ ఎంటర్ అవ్వాలి అంటే మెయిన్ గేట్వే ఇదే. మనం రోజుకి 3 సార్లు 4 సార్లు భోజనం చేస్తుంటాం. నైట్ బ్రష్ చేసుకోకుండా నిద్రపోవడం, ఆ క్రిములు అలానే ఉండడం, ఆ ఉన్న క్రిములు త్రూ బ్లడ్ ద్వారా కానీ, త్రూ లోపల మన మింగిన సలైవా ద్వారా కానీ, లేదంటే మన గాలి పీల్చేది లంగ్స్లో కానీ, ఇలా ప్రతి బాడీ పార్ట్కి వ్యాపించి అక్కడి నుంచి ఇట్ స్టార్ట్స్. యాక్చువల్గా మౌత్లో నుంచి వచ్చే డిసీజెస్, నెంబర్ ఆఫ్ డిసీజెస్. మనకి ఎంతవరకు నోరు అంటే నోరు అనేది చూస్తాం. నోటి నుంచి గుండెకైతే ఏమి, బ్రెయిన్, ఐ, లివర్, కిడ్నీ, టోటల్ బాడీ, ఎవ్రీ బాడీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కనెక్షన్. మన బాడీలో సపరేట్ పీసులు ఏం లేవు. ఎవ్రీ ఏరియా నుంచి ప్రతి ఏరియాకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాంటి ఏరియాలో మనం స్టార్ట్ చేసేది ఎనీ రోజు మన బాడీలో ఎక్కడ మనం చేయబెట్టి లోనకి ఎంట్రీ ఉండదు. ఎంట్రీ ఉండేది ఒక ఏరియా నుంచి. ఈ ఏరియా మనం ఎంట్రీ చేసేటప్పుడు క్లీన్గా ఉంటే దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాడీ పార్ట్స్ నార్మల్గా వస్తాయి. ఆ ఎంట్రీని క్లీన్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తాం. బికాస్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఆర్గాన్. అందులో ఏమో డెంటల్ అంటారా? యాక్చువల్గా నేను ఎప్పుడు డెంటల్ గురించి మాట్లాడను. డెంటల్ కాకుండా డెంటల్ పక్కన సరౌండింగ్ చీక్స్ అయితే ఏమి, మన లాలాజలం అయితే, ఇది ఆల్ ఓరల్ అంటే ఒక్క నోట్లో ఉండే చాలా ఆర్గాన్స్. వీటిలోంచి పాస్ అయ్యే ఇన్ఫెక్షన్స్ రిడ్యూస్ చేసుకోండి. డెంటల్ అంటే 28 పళ్ళు, ఈ పళ్ళ మీద వచ్చే పుచ్చు, దిస్ ఈజ్ ఆల్ నథింగ్. అవి రాకుండా కాపాడుకోవడం అనేది ఇట్స్ ఆల్ పార్ట్ ఇన్ దట్. మన నోరు శుభ్రంగా ఉంచుకుంటే టోటల్ బాడీ వీ కెన్. దీని బట్టి జస్ట్ 1 చెకప్. మన నోట్లో ఈవెన్ క్యాన్సర్ వీ కెన్ డిటెక్ట్. హెచ్ఐవి వైరస్ ఉంది కదా, ఎయిడ్స్ అంటాం, ఎయిడ్స్ ఫస్ట్ డిటెక్ట్ చేయగలం. షుగర్ ఉన్న పేషెంట్స్కి ఇమీడియట్గా పళ్ళని కాదు, మేమే సగం మందికి చెప్పి మీకు షుగర్ ఏమో చెక్ చేసుకోమని బయటపడ్డ పేషెంట్స్ మాకు ఎవ్రీడే 4 కనపడతారు. ప్రతిదీ వీ కెన్ డయాగ్నోస్. నోటిని చూసి మనం చాలా భాగాలు వీ కెన్ డయాగ్నోస్ నోటి నుంచే చేయొచ్చు. ఇది ఇట్స్ జస్ట్ ఇది సపరేట్ పార్ట్ ఆఫ్ డెంటిస్ట్రీ. హోలిస్టిక్ డెంటిస్ట్రీ ఇట్స్ సపరేట్ పార్ట్. మన బాడీకి వివిధ ఆర్గాన్స్కి ఉన్న కనెక్షన్స్. ఇది శుభ్రంగా లేకపోతే నోరు పార్ట్స్ ఎలా ఉంటాయి, వాటి వైస్ వర్స, వాటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి. దిస్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని కరెక్ట్గా మనం తెలుసుకొని ఆ నోటి వరకు శుభ్రంగా ఉంచుకున్నామంటే ఫర్దర్గా ఎవరికి 90% ఆఫ్ ద డిసీజెస్, నాట్ ఓన్లీ డెంటల్, ద రిమైనింగ్ బాడీ ఆఫ్ ద డిసీజెస్. మనం తినే ఆహారం అయితే ఆహారం లావు తగ్గిన తర్వాత 50% డిసీజెస్ తగ్గుతాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ మీద.
ఈ 50 ఒబేసిటీ మనం ఇక్కడ తీసుకున్న ఆహారంలో శుభ్రం చేసుకుంటేనే అయిపోద్ది. రిమైనింగ్ 50% మనం తీసుకునే జాగ్రత్తల మీద. టోటల్గా 70% ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ ఆర్గనైజేషన్ 70% మనం ఓవరాల్ హెల్త్ ఉంటే ఓవరాల్ రిమైనింగ్ బాడీ మొత్తం హెల్త్గా ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు, మీ వైవాహిక జీవితాన్ని మాతో పంచుకున్నందుకు, మీ ప్రేమ పెళ్లి వివాహాలు మాతో తెలియజేసినందుకు, మీతో చాలా విశేషాలు మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మా ప్రేక్షకులుగా డాక్టర్ అంటే ఖచ్చితంగా టీవీకి చాలా మంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డాక్టర్ చెప్పింది ఏదైనా వింటారు. ఈ రోజుల్లో అది కామన్ అయిపోయింది. ఎవరు చూసిన డాక్టర్లు టీవీలో వస్తుంటారు కాబట్టి మీరు కూడా మీ బంధం గురించి చెప్పాను. థ్యాంక్స్. చూశారు కదా, ఇది ఇవాళ మన నీవే నేనే కార్యక్రమం. మిమ్మల్ని బాగా అలరించిందని కోరుకుంటూ మరో వారం మరో జంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.